టీటీడీ సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రెండవ చరణంలో తిరుపచ్చి నంబి గురించి చెప్తున్నారు. కాంచీపురంలో తిరుపచ్చి నంబి అని బాగా స్వామివారికి ఆంత్యవాసిత్వం చేసేవాడు. ఎంత భక్తుడంటే ఇంచుమించు అర్జునుడిలో సఖ్యభక్తికి వెళ్ళిపోయాడు. ఉదయం బాలభోగం అంటారు కదా, ప్రాతకాల నైవేద్యం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేవారు. వరదరాజస్వామి కాంచీపురంలోని ఉండబోయ్ అని తిరుపచ్చి నంబిని కూర్చోబెట్టుకుని లౌకిక విషయాల దగ్గర మొదలుపెట్టేవారు. కాంచీపురంలో ఆ వీధిలో ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఖాళీ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి తర్వాత శాస్త్ర చర్చ, వేదాంత ప్రవచనం ఇవన్నీ చేస్తుండేవారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. మహానైవేద్యం వరకు ఉండి ఆయన అలా పడుకుంటే ఈయన విసినికర్ర పెట్టి విసురుతూ ఉండేవాడు. ఎప్పుడు చూడండి కంచి గరుడ సేవ అంటారు, అలా ఆయనకి ఎప్పుడు విసినికర్ర పట్టి విసురుతూ ఆయనతో మాట్లాడుతుండేవాడు. మహానైవేద్యం తర్వాత నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే ఆయన పాపం ఇంటికి వెళ్ళిపోయేవాడు. తిరిగొచ్చిన వెళ్ళిపోయి భోజనం చేసి మళ్ళీ సాయంకాలం స్వామివారి ఆరాధన ప్రారంభానికి వచ్చి మళ్ళీ విసురుతూ ఉండేవాడు ఏకాంత సేవ వరకు. అలా చాలా కాలం గడిచిపోయింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారన్న విషయం కూడా లోకంలో ప్రచారం అయిపోయింది. ఒక రోజున మధ్యాహ్న కాలం ఇంకా దగ్గర పడిపోతుంది, ఇంకా మహానైవేద్యానికి వచ్చేస్తాడు. నేను వెళ్ళి మళ్ళీ సాయంకాలం వస్తాను స్వామి అని చెప్పి ఈ తిరుపచ్చి నంబి గుడిలోంచి బయటకు వస్తున్నాడు. బ్రహ్మాండమైన వర్షం. ఎలా వెళ్ళాలి? వెళ్ళడం ఆలస్యం అయితే రావడం ఆలస్యం అవుతుంది. రావడం ఆలస్యం అయితే స్వామివారికి విసినికర్ర పెట్టి విసరద్దు, ఎట్లా సేవ ఆలస్యం అయిపోతుంది, ఇంత వర్షం పడుతోంది, ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తున్నాడు. ఎవరో ఒక వృద్ధ వైష్ణవుడు ఒక ఆయన వచ్చి, స్వామివారు పంపించారు, మీరు గబగబా ఇంటికి వెళ్ళాలట కదా, నేను గొడుగు పడతాను రండి అని చెప్పి గొడుగు పట్టాడు. ఆ గొడుగులో తిరుపచ్చి నంబి ఇంటికి వెళ్ళాడు. మీరు భోజనం చేసి రండి, నేను ఇక్కడే ఉంటాను, సాయంకాలం వాన తగ్గకపోతే మళ్ళీ గొడుగులో తీసుకెళ్తానన్నాడు. అని సాయంకాలం మళ్ళీ గొడుగులో ఆయన తీసుకొస్తున్నాడు. తిరుపచ్చి నంబిని కొంచెం ఆలస్యం అయింది వర్షం వల్ల. ఈలోగా సాయంకాలం సేవ కోసం అర్చకుడు వరదరాజస్వామి గుడి తీసి తలుపులు తీశారు. తలుపులు తీస్తే లోపల స్వామివారు లేరు. వాళ్ళు కంగారు పడిపోయి తిరుపచ్చి నంబితో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏం దోషం జరిగిందో చూద్దాం ఆయనకి తెలుస్తుందని ఆయన కోసం వెతికారు. ఆయన లేదు. ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారు. నీకేమైనా తెలుసా నంబి, స్వామివారు ఏమైపోయారు, కనపట్టం లేదు, ఏమైనా అపరాధం జరిగిందా, ఎవరినన్నా భక్తులను అనుగ్రహిస్తున్నారా అని కంగారు పడిపోతున్నారు. అదేమిటి నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి ఆయన స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి వస్తువుల్ని వెతికే యజమాని ఎలా ఉంటాడో అలా వెళ్ళి, అదేమిటి స్వామివారు లేకపోవడం ఏమిటని చూస్తే ఆయన అలాగే పడుతున్నాడు. అయ్యో ఇక్కడే ఉన్నారు వరదరాజస్వామి వారు, మీరు వెతుకుతున్నారు ఏమిటన్నారు. వచ్చి చూసేటప్పటికి ఆయన ఒంటి మీద వర్షపు నీటి చుక్కలు ఉన్నాయి. అంటే తాను తడిసి తిరుపచ్చి నంబికి గొడుగు బట్టి తీసుకొచ్చారు. ఆ తిరుపచ్చి నంబి ఇంట్లో భోజనం చేసినంతసేపు వరదరాజస్వామి గారు బయట నించున్నారు. బయట నించుని గొడుగు పట్టుకుని నించుని ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకుని వచ్చారు. అంటే ఒక భక్తుడి కోసం భగవంతుడు ఎంత కిందకు వస్తాడు అవన్నీ అడిగారా? తిరుపచ్చి నంబి అడగలేదు. అడగకపోయినా అంత కిందకు వచ్చి తర్వాత భాగవతులతో కలిసి ఎలా ఉండాలో చెప్పి చివరికి మోక్షం ఇచ్చారు. ఆ తిరుపచ్చి నంబిని అనుగ్రహించినటువంటి వరదరాజు వెంకటేశ్వరుడి కన్నా భిన్నుడు కాడు, ఒకటే. అదే అనేక కీర్తనల్లో ప్రతిపాదిస్తారు ఆ రాముడి వెంకటేశ్వరుడు అని. అటువంటి తిరుపచ్చి నంబిని ఊహకందని రీతిలో అనుగ్రహించవే. ఎవరైనా వరం అడిగితే ఏం అడుగుతాడు? ఏదో జ్ఞానం ఇమ్మంటాడు, లేకపోతే భక్తి ఇమ్మంటాడు, డబ్బు ఇమ్మంటాడు, ఏదో వృద్ధిని అడుగుతాడు. వాళ్ళు అసలు ఏమీ అడగలేదు. వాళ్ళ ఊహకి కూడా అందరివి నువ్వు చేసి పెట్టావు. వాళ్ళకి చరిత్రలో వాళ్ళు నిలబడిపోవడానికి కారణం నీ అనుగ్రహమా, వాళ్ళు అడగడమా? అంటే నీ అనుగ్రహం. అంత అనుగ్రహం దేనికి చేశావు? విసిరికర్ర పెట్టి విసిరితే చేశారు అనగలరా మీరు? కాదు. ఆ ప్రేమ, అంత ప్రేమ. ఆ ప్రేమ చివరికి ఏమైపోయిందంటే లౌకిక సంభాషణ నుంచి శాస్త్ర చర్చ వరకు వెళ్ళి తిరుపచ్చి నంబి ఇంటికి గొడుగులో తీసుకెళ్లి గొడుగట్టు వీధిలో నుంచి మళ్ళీ తీసుకొచ్చి వర్షం తాను మీద పడేటట్టు చేసుకున్న ఇంతగా లొంగిపోయి దిగొచ్చి అనుగ్రహించినటువంటి ఓ స్వామి, నీ దయకి హద్దు ఎక్కడుంది? అంటే వెంకటేశ్వరుడు అనుగ్రహించే తీరు అట్లా ఉంటుంది. మామూలుగా ఏదో కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, పెళ్లి చేయించాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇవి కాదు. కొండలంత వరములు ఇచ్చేటటువంటి అది చెప్పడానికి ఎంతంత గొప్ప ఉదాహరణలు తీసుకున్నారు.
అంత దిగొచ్చినటువంటి ఉదాహరణ ఇంకొకటి చెప్పారు. అందులో ఇప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారు ఊరిరిగింపుగా వెళుతూ ఉంటారు ప్రదక్షిణ వీధుల్లో. ఆ వెళ్తున్నప్పుడు ఆ స్వామివారికి ఊంజల్ సేవ జరిగిన ప్రాంతం నుంచి తిన్నగా వెళ్ళిపోయినప్పుడు మలుపు తిరుగుతారా, అది వరాహస్వామి గుడి వైపు. ఆ మూల చూస్తే ఎడం పక్కకి వెడితే ఇప్పటికీ కూడా అనంతాళ్వార్ చెరువు అని ఉంటుంది. అనంతాళ్వార్ ట్యాంక్, ఏటీసీ కాటేజెస్ అంటారు. అంటే అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ యథార్థానికి. ఆయన ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పుష్ప కైంకర్యం చేయాలి, తగినన్ని పూలు లేవు కొండ మీదని భార్యతో వచ్చి చెరువు తవ్వుతున్నారు. నీరు ఉంటే కదా మొక్కలు పెంచడం. ఆ చెరువు తవ్వుతుంటే భార్య గర్భిణి. ఆమె నెల నెలకి నిండు గర్భిణి అయి పాపం ఈయన తవ్వుతుంటే ఆ మట్టి అట్టుకుని పట్టుకెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట తెస్తుంటే చూడలేక వెంకటేశ్వర స్వామి ఓ 12 ఏళ్ల పిల్లాడి రూపంలో వచ్చి, అమ్మ నేను పట్టుకెడతానులేండి మట్టి తట్ట, మీరు నించోండని గబగబా పట్టుకెళ్ళి మట్టి పోసేసి మళ్ళీ ఖాళీగా కట్టుకొచ్చేస్తున్నారు. ఏంటి నిండు గర్భిణి, నేను మట్టి తవ్వే లోపల తట్ట పట్టుకెళ్ళి ఎక్కడో మట్టి పోసేసి మళ్ళీ మట్టి తట్ట పట్టుకొచ్చేస్తోంది అని ఆయన ఆశ్చర్యపోయి తలెత్తి భార్యని అడిగారు, ఇంత తొందరగా ఎలా తీసుకెడుతున్నావు అన్నారు. నేను కాదు, ఇదిగో ఈ పిల్లాడు, మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చి సేవ చేస్తానంటే వద్దు, మా గురువు గారి మాట నేనే చేసుకోవాలి, మా ఆవిడ చేసుకోవాలన్నారు. కానీ అమ్మ నువ్వు నిండు గర్భిణివి కదా, చేసి పెడతానంటే కాదనలేక చేయమన్నాను, ఆ పిల్లాడు మోస్తున్నాడు మట్టి తట్ట అంది ఆవిడ. అమ్మ ధూర్తుడా, వద్దురా, ఇది మా గురువు గారు చెప్పారు, నేను మా ఆవిడ చేయవలసిన సేవ అంటే ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ్ని పట్టుకుని జాగ్రత్తగా నువ్వు మోహేస్తున్నావా మట్టి, నీ పని చెప్తానని చేతిలో ఉన్న గుణపం పట్టుకుని వెంకటేశ్వరుని కొట్టడానికి పరిగెత్తారు. ఆయన గుడి చుట్టూ పరిగెత్తారు ఇప్పుడున్న ప్రదక్షిణ వీధుల్లో. వెనక అనంతాచార్యులు వారు పరిగెత్తారు. ఆయన ఆనందనీయ విమానంలో దూరిపోతున్నాడు. దూరిపోతుంటే కోపం వచ్చి పిల్లాడు పారిపోతున్నాడని గుణపం విసిరాడు. ఆ గుణపం వెళ్ళి గడ్డానికి కొట్టుకుంది. ఆ గడ్డం బద్దలై నిత్తురు కారి. ఈయన సరే పిల్లాడు పారిపోయాడు దొరకపోతాడా అని వెళ్ళిపోయారు. సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ స్వామివారి గడ్డంలోంచి రక్తం కారుతోంది. అందరూ కంగారు పడిపోతున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి గారు, నా ప్రియ భక్తుడు నాకు పుష్పవాటికి నిర్మించాలని భార్యతో కలిసి చెరువు తవ్వుతుంటే ఉపకారం చేయడానికి వెళితే నా మీద గుణపం విసిరాడు. ఈ గుర్తుగా ఎప్పటికీ నేను ఇక్కడ ఈ మచ్చ ఇలాగే ఉంచుకుని దాని మీద పచ్చకర్పూరం అద్దుకుంటాను అని ఇప్పటికీ వెంకటేశ్వరుడి గడ్డం మీద పచ్చకర్పూరపు మచ్చ. మనం ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనానికి శంఖనిధి పద్మనిధి నీళ్లు పడుతుంటాయి. అక్కడ కాళ్ళు కడుక్కుని పెద్ద గడప దాటి కుడి చేతి వైపు గోడ మీద చూడగానే ఓ గుణపం వేలాడుతుంది. గడ్డపార అని ఉంటుంది తెలుగులో, అనేక భాషల్లో రాసి ఉంటుంది. ఆ గుణపమే అనంతాచార్యులు వారు విసిరే. ఆ తర్వాత ఆయనతో ఎన్నో లీలలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కాబట్టి ఆఖరికి భక్తుడి చేతిలో దెబ్బతిని రక్తం కారి అంతటి మహానుభావుడు దాన్ని పచ్చకర్పూరం అద్దుకుని, ఏమో చూసిన వాళ్ళందరూ ఆ పచ్చకర్పూరం ఏమిటి, ఆ మత్స ఏమిటి అని అడిగితే పెద్దవాళ్ళందరూ పిల్లలకి ఈ కథ చెప్తుంటే నీ పేరు వినపడితే నేను మురిసిపోతాను అని చెప్పి కొట్టిన దెబ్బని మచ్చగా ఉంచుకొని పచ్చకర్పూరం పెట్టుకున్నావే, నీ దయకి హద్దుందా? బతిమాలి బతిమాలి మట్టి మోసి గుణపం దెబ్బ తిని దాన్నేమో ఒక పెద్ద గుర్తుగా ఉంచుకున్నావా? ఎంత ప్రేమైకమూర్తివయా. ఆఖరికి ఇప్పటికీ ఆయన బొవడ చెట్టు రూపంలో ఉంటారంటారు. నేను వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. వాళ్ళు పాపం వాళ్ళ వారసులు ఉన్నారు, ఎంతో ప్రేమగా పిలిచి నన్ను మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అనంతాచార్యుల వారిని అంత గొప్పగా అనుగ్రహించినటువంటి వాడివే నువ్వు. నీ దయకి హద్దు ఎక్కడుంది? అడిగితే వరం ఇవ్వడం కాదు, అడగకుండా కొండలంత వరాలు ఇచ్చేసావే. ఇప్పటికీ స్వామివారు ప్రత్యేకంగా అక్కడికి వెడతారు. అనంతాచార్యుల వారు ఎక్కడ చెరువు తవ్వారో, ఎక్కడ చెట్టు ఉందో అక్కడికి వెళ్ళి ఆయనకి హారతి ఇచ్చింది అనంతాచార్యుల వారికి ఆ బొగడ చెట్టుకి ఇస్తారు. ఇప్పటికీ సంవత్సరంలో ఒక రోజు ఉత్సవం జరుగుతుంది. అనంతాచార్యుల వారు గుణపం విసిరిన రోజున అంత వేగంగా ఆనందనీయ విమానం చుట్టూ పరిగెత్తినట్టే విడిపోయి పల్లకి లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే భక్తుడు కొట్టిన రోజుని ఉత్సవంగా చేసుకుని ఇప్పటికీ ఆనందనిలయం చుట్టూ అలా పరిగెడుతున్నావా? ఏంటయా నీ దయ, అంతుందా దానికి? ఇంతటి దయామూర్తివా, అంతటి వాడివి, నీ గోటి కాంతి చూడటం సాధ్యం కాదు. అక్రూరుడు అంటాడు భాగవతంలో, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావడం చేరి భవాంధకారముల చిక్కక ఉందరు వంటి దేవుని
వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పూలు సకుండు కల్గుని అంటాడు. ఆయన కాలి గోటికి ఉన్న కాంతిని చూడడం సాధ్యం కాదు. తపస్సు చేసి యుగాలు చేసిన అటువంటి వాడు కలియుగంలో ఆపాదమస్తకం చూడ్డానికి వీలుగా నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు. తనంత తాను ఒక రూపాన్ని పట్టి అలా నిలబడ్డాడది రాతి విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణ. ఇన్ని వరాలు ఇస్తున్నావా, ఇన్ని పాపాలు చేసిన మాకు దర్శనం ఇస్తున్నావా, ఇవ్వడం కాకుండా నీ దగ్గరికి వచ్చి ఏమి అడిగితే ఇస్తున్నావా, ఏమీ అడగకుండా నీ ఎందుకు ప్రేమ పెంచుకున్న వాడికి నువ్వేమి ఇస్తావో చెప్పడం ఎవరికి సాధ్యమయ్యా? కొండలలో ఉన్నవాడివి కొండలంత వరాలు ఇస్తావు. ఇంకా ఇంతకన్నా విడితే మిగిలిన కీర్తనలు పాడద్దు, మీరు చెప్పద్దు. ఇంకా 3 కీర్తనలు ఉన్నాయి, అందుకని అంతే కదా, అవేనా ఉదాహరణలు చెప్పినవి. కాబట్టి వాటితో ఈ కీర్తన వ్యాఖ్యానాన్ని పూర్తి చేస్తూ తర్వాత కీర్తన పాడవలసిందిగా చిన్నారులను అభ్యర్థిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.